सततमञ्जलिरेशार्यै प्रक्षिप्यते मुखरितो मधुपैर्बुधैश्च जागर्ति यत्र भगवान् गुरुचक्रवर्ती विश्वोदयप्रलयनाटकसूत्रधारी दिशन्तु शम्मे गुरुपादपांसवः दिशन्तु शम्मे గురుపాదపాంసవః. మొట్టమొదట ఆలయముక అధిష్టాత్రి దేవుళ్ళైన శ్రీ రామలింగేశ్వర భగవానుల సమేతం అందరు దేవతలకు ప్రణామం చేస్తూ, అలాగే అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన శివరామ అవధూతుల స్వాముల వారికి ప్రణామం చేస్తూ, అర్చనీయ వందనీయ శ్రోత్రియ బ్రహ్మనిష్ట బ్రహ్మలీన అడ్విష స్వాముల వారికి ప్రణామం చేస్తూ, సభను అలంకరించిన భక్తులందరికీ నారాయణ స్మరణ. మనము కొద్ది రోజుల నుంచి భగవద్గీత విచారణ చేసుకుంటుంది. ఇందులో కృష్ణ పరమాత్ముడు అర్జునుల్లో ఏదో కొద్ది అధికారిత్వాన్ని చూసి సాధన చతుష్టయ సంపత్తులను చూసి అప్పుడు ఎప్పుడైతే టోటల్ సరెండర్ అయ్యారో అప్పుడే కృష్ణ పరమాత్ముడు తనకు జ్ఞానబోధ చేయడానికి ప్రారంభిస్తాడు. ఫస్ట్ డైరెక్ట్గా నిర్గుణ నిరాకార స్వరూపం, మన నిజమైన స్వరూపం అంటే ఏంటి, మనమంటే ఎవరు అన్నది డైరెక్ట్గానే శ్లోకము ద్వారా బోధ చేస్తాడు. అది బోధ చేసిన తర్వాత పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం కావడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది. ఎంత సమయం అని చెప్పలేదు, ఎవరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, వాళ్ళ అంతఃకరణ శుద్ధిని బట్టి. శాస్త్రం చెప్తుంది జ్ఞానము అవడానికి ఎంత సమయం కావాలంటే అర సెకండ్ అంతే అంటుంది. గుర్రముకు ఎక్కడానికి ఒక రికాబులో కాలు పెట్టి ఇంకో రికాబులో అటువైపు కాలు వేసే లోపల ఎంత సమయం ఉంటుందంటే అర సెకండ్లో జ్ఞానం అయిపోతుందని శాస్త్రం చెప్తుంది. కానీ 100% అంతఃకరణ శుద్ధి ఉండాలి. ఆ అంతఃకరణ శుద్ధి తక్కువ ఉండడం వల్ల, చాలా తక్కువ ఉండడం వల్ల ఆ సమయం ఎక్కువ అవుతుంది. పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానానికి కన్వర్ట్ అవ్వడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి అక్కడ చాలా ఓపిక ఉండాలి ఈ విషయంలో. ఫాస్ట్ ఫుడ్లు తిని అన్నీ ఫాస్ట్గానే రిజల్ట్ రావాలనుకుంటే కుదరదు. దానికి తగిన యోగ్యత ఉండాలి, పాత్రత ఉండాలి. ఇందులో ఒక కథ వస్తుంది, ఎంత ఓపిక ఉండాలి మనకు అని చెప్పేసి. నారద మహర్షి ఒకసారి నడుచుకుంటూ పోతూ ఉంటే ఆయన పోతున్న దారిలో ఒక ఋషి బాగా తపస్సు చేసి పుట్ట పెరిగేసి ఉంటుంది. కానీ నారద మహర్షి ముందు పోతున్నాడు కదా అని చెప్పేసి ఆయన యోగమాయతోటి ఆ పుట్టలో నుంచినే మాట్లాడతాడు. మహర్షి, మీరు వైకుంఠానికి పోతున్నారు కదా, మీరు పరమాత్మనిపై తెలుసుకొని రండి, నాకు ఎప్పుడు మోక్షం వస్తుంది. సరేలే నాయన, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నేను తప్పకుండా తెలుసుకొని వస్తానంటాడు. మళ్ళీ ఇంకాసేపు ముందుకు పోతే కన్నా ఇంకొకడు రావి చెట్టు కింద హాయిగా పనుకో ఉంటాడు. ఏమి రిస్క్ లేకుండా, చూడ్డానికి సోమరిపోతులాగానే కనిపిస్తుంటాడు. ఏమీ లేదు, ఒక ఆసనం లేదు, ఒక ప్రాణాయామం లేదు, ఒక జపం లేదు, హాయిగా పడుకో ఉంటాడు చెట్టు కింద. వాడు కూడా నారద మహర్షిని అడుగుతాడు, మహర్షి, మీరు వైకుంఠానికి పోతున్నారు కదా, నాకు ఎప్పుడు మోక్షం వస్తుందో పరమాత్మపై కనుక్కొని రండి అని. సరే అని వైకుంఠానికి పోయి పరమాత్ముడు వీళ్ళిద్దరి గురించి చెప్పింటాడు. దాన్ని కనుక్కొని నారద మహర్షి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు ఫస్ట్ యోగి దగ్గరికి వస్తాడు. యోగి అడుగుతాడు, ఏం చెప్పాడు నారద అని. నాయనా, నువ్వు చాలా కష్టపడ్డావు కాబట్టి నీకు ఇంకా కేవలం 3 జన్మలు, ఇంకొక 3 జన్మలు నువ్వు కష్టపడితే చాలు నీకు మోక్షం వచ్చేస్తుంది అంటాడు. కానీ దానికి ఓపిక లేదు, ఇంకా 3 జన్మల, ఇప్పటికీ ఎన్నో జన్మల నుంచి నేను సాధన చేస్తూ ఉన్నాను అని చెప్పేసి విసుగు వచ్చేసి ఓపిక లేక నాకు మోక్షం వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి ఆ కూర్చున్న తపస్సు నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకొకడు మళ్ళీ ఆ చెట్టు కింద పడుకున్న దగ్గరికి వచ్చేసి నారదునికి ఆశ్చర్యం అవుతుంది, అయ్యో ఇన్ని జన్మలు వెయిట్ చేసి ఇంకో 3 జన్మలు వెయిట్ చేసింటే అయిపోయేది కదా అని.
ఇంకొకటి దగ్గరికి వాడు పడుకున్న చెట్టు కింద పడుకున్న దగ్గరికి వస్తే వాడు అడుగుతాడు, నాకు మోక్షం వస్తుందని చెప్పాడు నారద అంటే, వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే నారద అంటే, ఈ రాగి చెట్టులో ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తిన తర్వాత నీకు మోక్షం వస్తుంది అంటే వాడు డ్యాన్స్ ఆడతాడు. ఏంట్రా నువ్వు ఆనందపడుతున్నావు, అది చిన్న సంఖ్యనా, పెద్ద రావి చెట్టు, ఇందులో ఎంత పెద్ద సంఖ్య ఉందంటే, సరేలే నారద ఎప్పుడో ఒకసారి మోక్షం వస్తుంది కదా, అదే చాలా తృప్తి అని. అంత పెద్ద ఓపిక ఉండాలి. పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానం కావడానికి మధ్యలో మన అంతఃకరణ శుద్ధి, విఘ్నాలు ఎన్నో ఉంటాయి. అవి మనకు అర్థం కావు. కొంతమందికి ఒకే క్లాస్ రూమ్లో కూర్చొని ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు, 100కి 98 మార్కులు తీసుకుంటాడు, ఇంకోటి 40 మార్కులు తీసుకుని ఇంకోటి ఫెయిల్ అయిపోతాడు. టీచర్ ఏమి ఒక్కొక్కలాగా పాఠం అయితే చెప్పదు. కాకపోతే ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? వాళ్ళ యోగ్యతను పట్టేసి ఆ డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అలాగే శాస్త్రాల్లో, పుస్తకాల్లో గురువుల ద్వారా బోధ విన్న తర్వాత కొంతమందికి తొందరగా అవుతుంది, కొంతమందికి లేట్ అవుతుంటుంది. కానీ ఓపిక మాత్రం నశించకూడదు. ఓపిక నశిస్తే కానీ దాని నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాము. అందుకే అలా అర్జునుని కూడా తాం తితీక్షస్వ కౌంతేయ. అందుకే పరోక్ష జ్ఞానం నుంచి అపరోక్ష జ్ఞానం అయ్యే వరకు ఆ గ్యాప్లో ఏమైతే సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయో వాటిని సహించడం వల్ల ఏమైనా లాభం ఉందా అంటే కన్నా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నాడు. అవును, చాలా పెద్ద లాభం. ఎంహి నా వ్యతయంతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నేను చెప్పినట్లు కానీ, శాస్త్రం చెప్పినట్లు కానీ నువ్వు ఓపికతోటి సహిస్తే కానీ సుఖ దుఃఖాలని నీకు పెద్ద లాభం ఉంది. ఏంటి? అమృతత్వాయ కల్పతే. నువ్వు మోక్షానికి కరెక్ట్ అధికారి అయిపోతావు. నీకు అమృతమే దొరుకుతుంది. అంటే నువ్వు మోక్షమే వస్తుంది. దీనికంటే పెద్ద ప్రయోజనం ఏముంది? అందరి ప్రయోజనం అదే అయింది. పరమానంద ప్రాప్తి, ఆత్యంతిక దుఃఖ నివృత్తి. అందరికీ కావాల్సిండేది ఇదే. ఆ ప్రయోజనమే నువ్వు ఇలా సహించడం వల్ల, ఓపిక వల్ల నీకు ఆ అమృతతత్వమే వచ్చేస్తుంది నీకు అని. ఇంత పెద్ద లాభం ఉంది అంటాడు. సరే, దాని తర్వాత ఇప్పటి వరకు ఏదో నువ్వు జగత్ సత్యత్వ బుద్ధి విపరీతంగా ఉంది కాబట్టి ఇవన్నీ కొంచెం సహించు అని చెప్పాము. వాస్తవంగా ఆలోచించు, అసలు సుఖ దుఃఖాలు ఉన్నాయా? వాటి అస్తిత్వం ఉందా? శీతోష్ణాది సుఖ దుఃఖాలు ఈ ప్రపంచంలో నిజంగానే ఉన్నాయా? లేదు అని పరమాత్ముడు నిశ్చయించు. ఫస్ట్ నీకు లేదు, సామర్థ్యం లేదు, ఇవన్నీ కనిపించే జగత్తు ఇది స్వప్నం లాంటిది, ఇది లేదు ఈ జగత్ అని జీర్ణించుకోలేకపోతున్నావు కాబట్టి నువ్వు కాసేపు సహించు అంటున్నాను. నీకు తెలివితేటలుంటే, నీకు అంతఃకరణ శుద్ధి ఉంటే చెబుతున్నాను, అసలు ఇవి లేనే లేవు. సుఖము లేదు, దుఃఖము లేదు, శీతోష్ణాది సుఖ దుఃఖాలు ఏమీ లేనే లేవు. దానికి నెక్స్ట్ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. తత్వదర్శిబులు అంటే జీవన్ముక్త పురుషులు రెండిటి అంతాన్ని చూసేశారు. ఉభయోరపి అంటే రెండు వస్తువులు ఉన్నాయి, అసత్తు సత్తు. సత్తు అంటే మూడు కాలాల్లో, మూడు అవస్థల్లో ఏదైతే నిత్యంగా ఉంటుందో దాన్ని సత్ అంటారు. అది ఒక పరమాత్మని స్వరూపమే, అది మన స్వరూపమే అయ్యింది. మనము మూడు కాలాల్లో కూడా ఉంటాము. భూతకాలంలో నిన్న మొన్న కూడా ఉన్నాము, అనాది కాలం నుంచి అప్పటి నుంచి ఉన్నాము మనము, ఇప్పుడు ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాం మనం. ఈ శరీరాలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి అంతే. మరి మూడు అవస్థల్లో కూడా జాగ్రత్త అవస్థలో ఉంటాం, స్వప్నావస్థలో ఉంటాం, మరి సుషుప్తి అవస్థలో కూడా ఉంటాం. ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తి మూడు అవస్థల్లో మనమే ఒక్కరే ఉన్నామని చెప్పడానికి, ఇప్పుడు ఈ ఊర్లో రాంపురంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి, మళ్ళా సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మంత్రాలయంలో ఉండి, మళ్ళా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆదోనిలో ఉంటే, ముగ్గురు వేరే వేరే వ్యక్తులు ఉంటే కన్నా 3 ప్లేసుల్లో ఏం జరిగిందనే విషయం ఒకరికి తెలిసింది, ఇంకొకరికి తెలియదు.
ఒకే వ్యక్తి ఒకవేళ ఇక్కడున్న వ్యక్తి మంత్రాలయానికి పోయి మంత్రాలయం పోయిన వ్యక్తి ఆదోనికి పోతే 3 ఊర్లలో తెలిసిన విషయం కూడా ఆ ఒక్క వ్యక్తికి తెలుస్తాయి. మనకు జాగ్రత్త అవస్థలో జరిగిన విషయాలు తెలుస్తున్నాయి, స్వప్నావస్థలో తెలిసిన విషయాలు జరుగుతున్నాయి, మళ్ళీ సుషుప్తి అవస్థలో స్వప్నాలు రాలేదన్న విషయం తెలుస్తున్నాయంటే ఆ 3 ఊర్లో 3 త్రిపురాసురుడు అంటే ఎవరు కాదు, ఈ 3 అవస్థలే త్రిపురాసురుడు, రాక్షసులు ఇవి. ఈ 3 అవస్థలే మనల్ని బంధించి హింస పెడుతున్నాయి. ఆ త్రిపురాసురుడిని ఎలా చంపాలంటే భగవంతుడు కూడా ఆ 3 అవస్థలు ఒక్క లైన్లో 3 పురాలు కట్టుకో ఉంటాడు రాక్షసుడు. 3 పురాలు కట్టుకొని ఒకటి బంగారం, ఒకటి వెండి, ఒకటి ఇనుపుతోటి కట్టుకో ఉంటాడు. ఈ 3 అవస్థలే. ఆ 3 పురాలు ఒక్క లైన్లో వచ్చినప్పుడు ఒకేసారి ఒకే బాణంతో 3 పురాలని కొడితేనే దానికి మృత్యు వచ్చేలాగా ఉంటుంది. ఆ రాక్షసుడు ఆ పురంలో నుంచి బయటకు వచ్చేసి దేవతల్ని వాళ్ళని వీళ్ళని ఓడించేసి ఇబ్బంది పెట్టేసి లూటి చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ పురాల్లోకి. ఆ పురాలని అవి 3 ఒక్కసారి ఎప్పటికీ రావు, ఎప్పుడో ఏదో ఒక క్షణంలో ఒక్కసారి ఒక లైన్కి వస్తాయి. ఆ లైన్లో ఒకేసారి కొట్టేయాలి. అందుకే ఈశ్వరుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఆ త్రిపురాసురాన్ని ఒక్క లైన్లో వచ్చినప్పుడు ఒకే బాణంతో కొట్టాడు కాబట్టి త్రిపురాంతకుడు అయ్యాడు పరమాత్ముడు. ఆ 3 పురాలు ఏమీ కాదు, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థల్లో ఈ 3 పురాలను ఎలా చంపాలని, 3 పురాల్లో సాక్షిభావంలో ఉన్నది నేను, మిగతావన్నీ కనిపించే ప్రపంచం అంతా కూడా మిథ్యా అని చెప్పేసి ఈ జ్ఞానాన్ని పొందితే మనం కూడా మనలో ఉన్న ఈ త్రిపురాసురాన్ని మనము చంపేసుకోవచ్చు. ఆ 3 పురాలు. అందుకే చూడండి, జాగ్రత్త అవస్థలో తెలిసింది, స్వప్నంలో తెలిసింది, సుషుప్తి అవస్థలో స్వప్నాలు లేవనే విషయం మనకే తెలుస్తుంది కదా, ఒక్కరికే తెలుస్తుంది కదా. అంటే ఒక కామన్ వ్యక్తినే 3 అవస్థల్లోనూ ఉన్నాడు. అందుకే మనం 3 అవస్థల్లో కూడా సాక్షి రూపంలో కంటిన్యూస్గా ఉన్నాము, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో కూడా ఉన్నాము. కాబట్టి మన స్వరూపమే నిత్య స్వరూపము, సత్స్వరూపం మనము. మరి ఇంకోటి అసత్ అంటే ఊరికే పేరు మాత్రం ఉంటుంది. వంద్యాపుత్రుడు, గొడ్డరాలకు బిడ్డ ఎలా ఉంటాడు, కానీ వంద్యాపుత్రుడు అని వ్యవహారం మాత్రం చేసుకుంటాం. కుందేలు కొమ్ము, కుందేలుకి కొమ్ము ఎక్కడ ఉంటుంది, కానీ శబ్దాలు మాత్రం ఉంటాయి, కానీ వస్తువు మాత్రం ఆకాశ పుష్పము. ఆకాశంలో ఆధారం లేకుండా ఎట్లా పుష్పం ఉంటుంది. ఇవన్నీ అసత్ అని, అత్యంత అసత్, లేని వస్తువు. ఇక్కడ ఏం చెప్తున్నాడు పరమాత్ముడు, అసతః భావ నా విద్యతే. ఏదైతే గొడ్డరాల బిడ్డ అనే ఈ అసత్ వస్తువు ఉందో అది ఎప్పుడు భావ రూపంలోకి రావడానికి ఛాన్సే లేదు. మళ్ళీ సతః అభావ నా విద్యతే, మన స్వరూపం సత్వక వస్తువుగా, దీని అభావం ఎప్పటికీ ఉండదు. మనం లేకుండా ఎప్పుడూ అయిపోము, ఎప్పుడు ఉండే ఉంటాము. మరి కనిపిస్తున్న ఈ ప్రపంచం ఏంటి? సత్తా అసత్తా, ఏమని అనుకోవాలి, ఏమని నిర్ణయం తీసుకోవాలి? ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది, ఇది సత్తా అసత్తా. సత్తా అయితే కన్నా 3 కాలాల్లోనూ ఉండాలి. ఇప్పుడు మనం పొగలంతా ఏదైతే చూసింటామో స్వప్నంలోనే ఉండదు. స్వప్నంలో చూసే ఆకాశము, అక్కడ చూసే భూమి అది వేరుగా ఉంటుంది. అది స్వప్నాకాశం వేరే ఉంటుంది. మరి కనిపిస్తున్నది ఇది సత్తా అసత్తా, 3 కాలాల్లో సత్ అంటే కన్నా 3 కాలాల్లోనూ 3 అవస్థలను కంటిన్యూస్గా ఉండాలి కదా. ఇది స్వప్నావస్థలోనే లేకుండా పోతూ ఉంది. మనం పొగలు చూసిన ప్రపంచము స్వప్నావస్థలోనే ఉండదు, కనిపించదు. అక్కడ వేరే ఆకాశం, వేరే ప్రపంచం ఉంటుంది. ఇంకా సుషుప్తి అవస్థలో లేనే లేదు, ఇంకా ఏ ప్రపంచాలు లేనే లేవు ఇక్కడ, మన స్వరూపం తప్పితే. పోనీ అసత్ అందామా? అసలు లేనే లేదు, గొడ్డరాల బిడ్డలాగా ఊరికే శబ్దాలు ఉన్నాయి కానీ కనిపిస్తుంది అంటే ప్రతీతి కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఇందులోనే జీవిస్తున్నాం మనం, వాటి ప్రతీతి కనిపిస్తూ ఉంది. అందుకే దీన్ని మాయ అన్నారు. దీన్ని సత్తు అనలేము. ఎందుకు సత్తు అనలేమంటే కన్నా 3 కాలాల్లో కంటిన్యూస్గా ఉండదు కాబట్టి. స్వప్నావస్థలోనే వేరే ప్రపంచం వేరే అంతా ఉంటుంది. సుషుప్తి అవస్థలో అయితే ఏ ప్రపంచము ఉండనే ఉండదు కాబట్టి ఇది సత్తు కాదు అని మనం చెప్పగలము. అసత్ ఎందుకు అనలేమంటే కన్నా ఎందుకంటే కనిపిస్తూ ఉంది, ప్రతీతి వ్యవహారం చేస్తా లేము, కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని అత్యంత గొడ్డరాల బిడ్డలాగా లేనే లేదన్న విషయం కూడా మనం చెప్పలేము. అందుకే దీన్ని మాయ అంటారు.
సన్నాప్య సన్నా ఉభయాత్మికానో భిన్నాప్య భిన్నా ఉభయాత్మికానో సాంగాప్యనాంగా ఉభయాత్మికానో మహదద్భుత అనిర్వచనీయ రూపాన్ని. అందుకే ఈ మాయని నిర్వచనం చేయలేము. ఇది ఇంతే, ఇది ఇలాగే అని దాన్ని నిర్వచనం చేయలేము. ఎందుకంటే దాని సత్తు అనలేము, అసత్తు అనలేము. ఎప్పటి వరకు అవిద్య లేశం ఉంటుందో అప్పటి వరకు దాని ప్రతీతి కనిపిస్తూ ఉంటుంది. నువ్వు వ్యవహారిక సత్తా నుంచి పారమార్థిక సత్తాకి పోయినప్పుడు ఇది కూడా గొడ్డరాల బిడ్డలాగా ఎలా అత్యంత అసత్తు ఉందో అలాగే అత్యంత అసత్తుగానే అది భాషిస్తుంది. అప్పటి వరకు దీని ప్రతీతి కొద్దిగా ఉంటుంది. మరి పరమాత్మని మనం ఏ రూపంలో మనం చూసుకున్నామో, సగుణ సాకారంలో కానీ వేరే రూపంలో కానీ, ఈ ఒక శ్లోకము ద్వారా ఒరిజినల్ స్వరూపము పరమాత్మది. సగుణ సాకారం తీసుకుంటే అది ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క కల్పానికి శరీరాలు వచ్చాయి పోయాయి, మళ్ళీ అది కృతకమైపోతుంది. అది నిత్యం కాదు, అనిత్యమైపోతుంది. మరి పరమాత్మని డెఫినేషన్లోనే మనకు పెద్ద ప్రాబ్లం ఉంది. ప్రపంచంలో అన్ని వస్తువుల డెఫినేషన్లోనే ఎవరికి ఏమీ ఆపత్తి లేదు. గుర్రం ఎలా ఉంటుందంటే కానీ అందరూ నమ్ముతున్నారు. పరమాత్ముడి విషయంలో మాత్రం ఒక్కొక్క మతంలో ఒక్కొక్కలాగా వాడు గ్రహిస్తున్నారు. ఎందుకంటే అది సూక్ష్మమైన వస్తువు కాబట్టి, దాని గురించి సరిగ్గా విచారణ చేసుకోవడం లేదు కాబట్టి. నిజమైన పరమాత్మల డెఫినేషన్ అంటే ఏంటి? శాస్త్ర ప్రకారం అయితే నిర్గుణ నిరాకార స్వరూపమే నిజమైన పరమాత్మ డెఫినేషను. దానికి మించి మళ్ళీ మనం ఏదైతే చూసుకుంటున్నాం, మన ఒక అంతఃకరణం వల్ల మనం అలా ఆరోపాలు చేసుకొని సగుణ సాకార రూపంలో అక్కడ ఆరోపాలు చేసుకొని మనము ఆరాధన చేసుకుంటున్నాం. అది కూడా మంచిదే, అంతఃకరణ శుద్ధి కలిగి నిన్ను మళ్ళీ అక్కడ దాకా తీసుకెళ్తుంది. కానీ యథార్థంగా ఏదో ఒక రోజు యథార్థమైన స్వరూపము తెలుసుకోవాల్సింది. ఎందుకంటే పరమాత్ముడు వస్తుతంత్రం, బుద్ధితంత్రం కాదు. బుద్ధితంత్రం అంటే అన్యతా కర్తుం అకర్తుం అన్యతా కర్తుం అంటే ఎక్కడ ఆప్షనల్ ఉంటుందో. శ్రీకృష్ణుడి ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటాడో ఒక్క నిర్ణయానికి రాగలిగారు ఇప్పటి వరకు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఎన్టీ రామారావు లాగానే కనిపిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. ఉత్తరాఖండ్లో ఉన్న వాళ్ళంతా 5 ఫీట్లే కదా, కాబట్టి వాళ్ళకి కృష్ణుడు 5 ఫీట్లే ఉంటాడు. తమిళనాడులో ఎంజీఆర్ లాగా కనిపిస్తూ ఉంటాడు కృష్ణుడు. కర్ణాటకలో డాక్టర్ రాజ్ కుమార్ లాగా కనిపిస్తూ ఉంటాడు. ఆ ముఖాలు, ఆ రూపాలు. మరి ఏ రూపం ఒరిజినల్, ఏది సత్యం? ఈ సగుణ సాకార రూపాలు ఏదైతే ఉన్నాయో మనం ఒక ప్రొజెక్షన్ అంతే. పరమాత్మని మనం ఏ రూపంలో కొలిచినా కూడా ఆ రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడు, అది శాస్త్రం ఉంది. కానీ యథార్థ స్వరూపం ఏదని డిసైడ్ అవుతాడు. 1,00,000 కోట్ల ఫోటోలు ఉన్నాయి కృష్ణ పరమాత్మని. ఇందులో ఏ ఫోటో కరెక్ట్ చెవులు, హైటు, ఇవన్నీ ఏది ఎక్కడ ఏ ఫోటో కరెక్ట్ అనేది డిసైడ్ చేస్తాము. ఇది బుద్ధితంత్రం. సగుణ సాకారం ఎప్పుడు మన ఆప్షనల్ బుద్ధితంత్రం కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్లు మనం ఆరోపాలు చేసుకొని ఊహించుకొని మనము సాధనలు చేసుకోవచ్చు. కానీ నిర్గుణ నిరాకార స్వరూపమైన పరమాత్ముడు వస్తుతంత్రం. ఆ వస్తువు ఎలాగుందో నువ్వు అలాగే తెలుసుకోవాలి. నీకు ఇష్టం వచ్చినట్టు తెలుసుకోవడానికి వీలు లేదు. మైక్ని నేను గాడిదలాగా చూస్తానంటే నువ్వు చూడలేవు. మైకును మైకులాగానే చూసుకోవాలి, వస్తుతంత్రం. అందుకే పరమాత్ముడు యథార్థ స్వరూపం ఏదుందో ఆ యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని అలాగే మనం దర్శించుకోవాలి. ఆయనను దర్శించుకునే ప్రయత్నంలోనే ఉప్పు బొమ్మ సముద్రం లోతుని తెలుసుకోవడానికి పోయి ఎలాగ స్వయం సముద్రమే అయిపోతుందో మన ఈ అంతఃకరణం కూడా ఆయనలోనే లీనమైపోయి మనమే ఆ స్వరూపం అయిపోతాం. ఎందుకంటే 2 లేవు, ఉన్నది ఒకటే ఒక సద్వస్తు ప్రపంచంలో. 3 కాలాల్లో 3 అవస్థల్లో నిత్యంగా ఉన్నది ఒకే ఒక వస్తువు. దాని తర్వాత మనకి ఇంకా ఆకాశం నుంచి అన్నీ ఉత్పన్నమయ్యాయి. ఆకాశం నుంచి వాయువు నుంచి అన్నీ ఏదైతే ఉత్పన్నమయ్యాయో అవన్నీ కూడా అనిత్య వస్తువులే. నిత్యమైన వస్తువు ఒక్కటి కూడా లేదు ప్రపంచంలో, ఒక్క పరమాత్మని స్వరూపం తప్పే. కాబట్టి మనము ఆయనను తెలుసుకునే ప్రయత్నంలోనే బ్రహ్మజ్ఞాత్వ బ్రహ్మైవ భవతి, బ్రహ్మవిద్ ఆప్నోతి పరం అని. ఆ బ్రహ్మను తెలుసుకుంటే అది స్వయంగానే అయిపోతాం. అదేంటి స్వామీజీ, మైక్ను తెలుసుకున్నాము, మేము మైక్ అయిపోయామా? మనము పుస్తకాన్ని తెలుసుకున్నాం, పుస్తకం అయిపోయామా? టేబుల్ తెలుసుకున్నాం, టేబుల్ అయిపోయామా మేము? అంటే
కామ్. ఎందుకంటే మైకు, టేబుల్, పుస్తకము మన స్వరూపం కన్నా భిన్నమైన స్వరూపాలు. బ్రహ్మస్వరూపం మన ఓన్ స్వరూపం కాబట్టి దాన్ని తెలుసుకోవడం వల్లనే అది మనం అయిపోతాం, మన స్వరూపం కాబట్టి. అందుకే ఆ పరమాత్మ మన స్వరూపము ఎప్పుడు మనము సత్యమైన వస్తువు, దాని అభావం ఎప్పుడు ఉండదు. కాబట్టి మనము నిజమైన స్వరూపం నిర్గుణ నిరాకార స్వరూపమే. మరి ఏదైతే కనిపిస్తూ ఉందో ప్రొజెక్షన్ భావరూపంలో కనిపిస్తూ ఉందో, మరి అసత్య అది లేని వస్తువు అయితే కానీ అసలు అది భావరూపంలోకి రానే రాదు. అందుకే ఈ జగత్తును మాయా అనాలి, అనిర్వచనీయం అనాలి. ఇది మిథ్యా అని ఇందులోనే మనకు డిసైడ్ అయిపోతుంది. అందుకు కూడా భక్తిలో కూడా భక్తి రవ్ వ్యభిచారిణి అని శబ్దం వస్తుంది. భక్తి అంటే పూజ్యేషు అనురాగ. ఎవరైతే పూజ్యులు ఉంటారో వాళ్ళ మీద మనకు లోపల ఒక ఫీలింగ్ వస్తుంది, ఆ అనురాగం వస్తుంది, వాళ్ళ మీద ఒక మంచి అభిప్రాయం వస్తుంది. దాన్నే భక్తి అంటారు. ఆ భక్తి వ్యభిచారం కాకుండా ఉండాలంటే, లోకంలో ఉన్న వ్యభిచార శబ్దం అంటే కానీ అది ఒక చోట కాసేపు ఉండి ఇంకో చోట లేకుండా పోతే దాన్ని వ్యభిచారం అయింది అంటారు. మరి భక్తిలో బ్రేకులో ఉంటాయా? వ్యభిచారం అయితే కాసేపు ఉండి కాసేపు లేకుండా పోతుందా? కంటిన్యూస్గా ఉండే భక్తి ఉందా అంటే కన్నా అవును, ఉంది. నువ్వు ఏ సగుణ సాకార రూపంలో నువ్వు ఏ రూపంని నువ్వు స్మరణ చేసుకుని ధ్యానం చేస్తున్నప్పటికీ ఆ రూపము నీకు కంటిన్యూస్గా కనిపించే అవకాశం ఉండదు. స్వప్నంలో నీ యొక్క ప్రమేయం అక్కడ ఏమీ ఉండదు. నువ్వు జాగ్రత్త అవస్థలో ఏమేమి చూస్తుంటావో అవే స్వప్నంలో వస్తూ ఉంటాయి. సుషుప్తి అవస్థలో అసలు ఏమి కనిపించదు. సుషుప్తి అవస్థలో నువ్వు ఎంత పెద్ద సాధకుడిగా అయినప్పటికీ నువ్వు ఇష్టమైన రూపాలు ఏదైతే దర్శనం చేసుకున్నావు ఆ రూపాలు ఏ రూపాలు కనిపించవు. అక్కడే బ్రేక్ అయిపోతా ఉంది. ఇంకా నైరంతర్య రూపేణ ఐదంపర్య రూపేణ కంటిన్యూస్గా మరి ఎలా ధ్యానం చేసుకుంటాం మనం? మరి ఎట్లా పరమాత్మని కంటిన్యూస్గా మనము ఆ భక్తిలోనే ఆయనను స్మరణ చేసుకోవాలంటే ఎలా, ఏ రూపంలో మనం ఇంకా ఆయన పోల్చుకోవాలంటే అప్పుడు శాస్త్రం చెప్తుంది. ఇందులో భాష్యకార భగవానులు భాష్యంలో మంచి ఇచ్చారు. ఎప్పుడు మనకు బ్రహ్మాకార వృత్తి కంటిన్యూస్గా మనం పరమాత్మ చిత్రంలో ఉండగలమంటే పరమాత్మని నిజ స్వరూపం మనం తెలుసుకున్నప్పుడే, నిర్గుణ నిరాకార స్వరూపం తెలుసుకున్న తర్వాతనే. ప్రతి ఒక్క వస్తువులో కూడా పరమాత్ముడు సర్వవ్యాపకుడు. ఇలాంటి వస్తువులో పరమాత్ముడు లేడన్న విషయం లేదు. ప్రహ్లాదుని స్టోరీలో తెలుసు కదా, కంబము జడ వస్తువైన కంబాల నుంచి కూడా పరమాత్ముని దర్శనం చేపిస్తారు. కాబట్టి పరమాత్ముడు సర్వవ్యాపకుడు. మరి ఆయనని అన్ని వస్తువుల్లో ఉన్నప్పుడు ఆయననే ఆ వస్తువులో నుంచి రెండు అంశాలు ఉంటాయి. బయట మనము వస్తువులలో డివిజన్ చేసుకోకూడదు, మన బుద్ధి లోపల భాగాలు పెట్టుకోవాలి. ఒకటి సామాన్య జ్ఞానం ఉంటుంది, ఒకటి విశేష జ్ఞానం ఉంటుంది ప్రతి ఒక్క వస్తువులో కూడా. ఇప్పుడు డమరు వాయిస్తుంటారు. డమరు ఎక్కడన్నా వాయిస్తుంటే ఎవరు వాయిస్తున్నా ఎక్కడ వాయిస్తున్నా కూడా ఎవరో అక్కడ గుడికాడ డమరు వాయిస్తున్నారని ఒక సామాన్య జ్ఞానం అవుతుంది. ఆ డమరులో కూడా నవరసాలుగా వాయించవచ్చు. రౌద్రం, సరసం, అట్లా 9 నవరసాలు సంగీతంలో ఏముంటాయి? 9 ప్రకారాలుగా అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు అన్నీ వాయించవచ్చు. హార్మోనియం నుంచి పెట్టి తబలా నుంచి పెట్టి అన్ని నవరసాలుగా మనము వాయించవచ్చు. లేదా డమరును ఒక్కొక్కరు స్టైల్లో వాయిస్తుంటారు. 10 మంది గుడిలో ఉంటే కన్నా ఒకరు వాయిస్తే కన్నా ఒక్కొక్కరు స్టైల్ ఉంటుంది, వాయించే స్టైల్. మేము కూడా మా గురుగారు ఆశ్రమంలో హారతి అవుతున్నప్పుడు కొద్దిగా లేటుగా హారతికి పోతున్నప్పుడు ఇంకా వాద్యాలన్నీ వాయిస్తుండ్రి, ఆ డమరు కూడా వాయిస్తుంది. డమరు వాయిస్తున్నారని కూడా తెలిసేది. ఈరోజు ఏ మిత్రుడు వాయిస్తున్నాడనే విషయం కూడా మాకు అర్థమైపోయేది. అక్కడ చూడక పైన ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఫలానా వ్యక్తి వాయిస్తున్నాడని ఎలా తెలిసిందంటే కానీ అది విశేష జ్ఞానం. డమరు జ్ఞానం ఒకటి సామాన్య జ్ఞానం అవుతుంది. దాని తర్వాత ఎవరు వాయిస్తున్నారని ఒక విశేష నవరసాలు ఎక్స్ట్రా దీంట్లో మనకు స్పెషల్ జ్ఞానం అవుతుంది. అట్లా ప్రతి వస్తువులోనూ ఒక సామాన్య జ్ఞానం ఉంటుంది, ఒకటి విశేష జ్ఞానం ఉంటుంది. శాస్త్రం ఏమంటుందంటే సచ్చిదానంద స్వరూపుడు అయిన పరమాత్ముడు అన్ని వస్తువుల్లోనూ వ్యాపకంగా ఉంటాడు. సత్ అనే అంశము ప్రతి ఒక్క వస్తువులోనూ ఉంది. ఎగ్జిస్టెన్స్ అని పుస్తకం
ఉంది, మైక్ ఉంది, మైక్ ఎగ్జిస్ట్, బుక్ ఎగ్జిస్ట్ రూపంలో ఏదైనా వస్తువులో లేనితనం అనేది ఉంటుందా? అన్నిటిలోనూ ఉండడం అనేది ఉన్నతనం అనేది ఉండే ఉంటుంది కదా. కాబట్టి మనం ఆ అంశాన్ని చూసి అలవాటు నేర్చుకోవాలి. ఆ సత్ అంశాన్ని మనం ప్రతి వస్తువులో దాన్నే చూసి అలవాటు చేసుకున్నప్పుడు మనకు మిగతా విశేషాలు మనకు ఎక్కువ కనిపించవు బుద్ధికి. ఇప్పుడు ఏం కనిపిస్తున్నాయి? అందులోనూ పరమాత్మని సత్తంశం ఉంది. ఆ సత్తంశాన్ని ఎదురుగా చూసినప్పుడు ఇప్పుడు కేవలం గుడిలో మాత్రమే దండం పెడతాము. మన శత్రువుకి దండం పెడతామా? పెట్టలేము. ఎందుకు? గుడిలో అక్కడ పరమాత్మను చూసుకొని శత్రువులో పరమాత్ముడు లేడా? మరి పరమాత్ముడు నీ శత్రువులో లేడంటే కాన పరిచ్ఛిన్నుడు అయిపోతాడు, లిమిటెడ్ అయిపోతాడు, సర్వవ్యాపకుడు కాడు. మరి నువ్వు పరమాత్మను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మరి శత్రువులో పరమాత్మని ఎలా చూసుకోవాలంటే కన్నా ఆ విశేష అంశాన్ని, వాడు గుణాలని, వాడు చేసిన పనులు అవన్నీ మర్చిపోవాలి. కేవలం ఒక సత్వ అంశాన్ని చూసి అలవాటు చేసుకున్నప్పుడు భేదాలు కనిపించవు. ఎప్పుడు భేదాలు కనిపివో, అభేద జ్ఞానం ఉంటుందో అప్పుడు మనకు ఏ వస్తువుని చూసినా కూడా పరమాత్ముని జ్ఞానమే అవుతూ ఉంటుంది. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. కూర్చోవడము, లేవడము, ప్రతి ఒక్కటి కూడా ఆ ఈశ్వరుని ఆరాధన అయిపోతుంది. అందుకే బుద్ధిలో ఇప్పుడు చూడండి, సొంత అన్నదమ్ములు ఏదో ఆస్తుల్లో గొడవలు పడుతూ ఉంటారు. కానీ వేరే ఇంటి వాళ్ళు వచ్చి గొడవ పడినప్పుడు ఎంత ద్వేషాలున్నా కూడా ఇద్దరు కలిసి ఒకటైపోయేసి యుద్ధం చేసుకుంటారు. అంటే ఫస్ట్ నేను వేరు, నువ్వు వేరు, అన్న వేరు, తమ్ముడు వేరు అని పరిచిన్న బుద్ధి లిమిటేషన్ వచ్చింది. వేరే ఇళ్ళలో వచ్చి గొడవ పడ్డానికి వచ్చినప్పుడు అబ్బో మనోడు, మాది ఒక రక్తము, మేము దాయాదులము అనే ఒక భావంతో ఇంకొంచెం వ్యాపకత్వం వచ్చింది. నేను వాళ్ళు ఒకటే అనే భావం వచ్చింది. మళ్ళీ ఇంకో రోజు గొడవ పడినప్పుడు ఊరిలో ఎన్నో ద్వేషాలు ఉంటాయి, అవి పగలుంటే ఏముంటాయి. కానీ వేరే ఊరిలో వచ్చి గొడవ పడినప్పుడు ఊరందరం ఒకటి అయిపోతాం. అప్పుడు ఇంకా వ్యాపకత్వము ఎక్కువైతూ ఉంటుంది. మళ్ళీ కులం, మా కులము, మీ కులము, కులాల గొడవలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇంటికో ఉన్న వ్యాపకత్వం ఇప్పుడు ఎంత సంఖ్య ఉన్న కులం అంత పెద్దగా వ్యాపకత్వం అవుతుంది. మళ్ళీ మన దేశము వేరే ద్వేషము యుద్ధానికి వచ్చినప్పుడు మన దేశమోడు, అది ఏ కులమైనా కానీ ఎవరన్నా కానీ మన దేశమోడు అని చెప్పేసి మనమంతా అప్పుడు వ్యాపకత్వం భారతదేశం అంత పెద్దగా అవుతుంది. అలాగే మనుషులకందరికీ ఇప్పుడు కరోనా వైరస్ లాంటిది ఏదైనా కొన్ని సమస్యలు వస్తాయి, అప్పుడు అందరూ కలిసి పోరాడాల్సి ఉంటుంది, ఒక్కటిగా పోరాడాల్సి ఉంటుంది. మనుష్యత్వం అనే ఒక తత్వాన్ని చూసినప్పుడు ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉంటారో అందరిలోనూ ఆ వ్యాపకత్వం, మనమందరూ ఒకటే, అంత వ్యాపకత్వం వస్తూ ఉంటుంది. అలాగే మనము చూసే భావన ఎలాగుంటుందో అలా మన మనస్తత్వం, మన అంతఃకరణం కూడా వ్యాపకమవుతూ పోతూ ఉంటుంది. అదే నువ్వు ఈ సచ్చిదానంద స్వరూపం, ఈ సత్ అంశాన్ని నువ్వు అన్నిటిలో చూసినప్పటికీ అంతటా నువ్వే ఉంటావు. నీకు భిన్నంగా ఇంకోటి ఏది ఉండదు. నీకు శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, రాగద్వేషాలు ఉండవు. ఇలా లోపల ఒక భావననే మనం అలవాటు చేసుకోవాలి. బుద్ధి ద్వారా ఆ ఒక సత్వాంశాన్నే చూసే అలవాటు చేసుకోవాలి. ఎదుటి వ్యక్తిలో ఫస్ట్ సత్వగుణాలు చూసి అలవాటు చేసుకోవాలి. దోషాలు చూడడం కాదు. దోషాలు చూసి అలవాటు ఉండి ఆ దోషాలని మనసులో రావడమే తప్పు. మనసులో వచ్చేదే కాదు, ఆ దోషాలని శబ్దాల ద్వారా మనం డిస్కషన్ చేసుకుంటాం. అతనిలో ఉన్న దోషాలు చూసి ఇంకొకరికి చెప్తాం, అతనిలో ఇలాంటి దోషాలు ఉన్నాయని. అంటే ఇంకా నీ బుద్ధిలో నువ్వు ఆ సత్త పరమాత్మని అంశను చూసి అలవాటు ఇంకా నేర్చుకోలేవు, ఇంకా దోషాలే చూస్తూ ఉన్నావు. మరి దోషాలు భేదబుద్ధి చూస్తున్నప్పుడు నీకు ఇంకెక్కడ శాంతి వస్తుంది? అన్ని చోట్ల భేదబుద్ధి ఉంటుంది. భేదబుద్ధి ఉన్న ద్వితీయాద్వై భయం భవతి. నీకు భయం 100% కలగాల్సిందే. ఆ చూసే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, విశేష జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని చూసే అలవాటుని వదులుకోవాలి. దాన్ని హైలైట్ చేసుకోకూడదు. ఏదో ఒకవేళ మనసు లోపల కొద్దిగా థాట్ వచ్చిన, కొన్ని దోషాలు కనిపించినా అక్కడికక్కడే చంపేయాలి. శబ్దాల ద్వారా పెదవాళ్ళు దాటి బయటికి ఇడవద్దు. మళ్ళీ అది అలవాటైపోతుంది. మళ్ళీ నిందారసం, ఇంకొకరు దోషాలు చూసేది పెద్ద అలవాటు. ఎంత ఘోరమైన అలవాటు ఉందంటే ఎక్కడ పైన మనకు దోషాలే కనిపిస్తూ ఉంటాయి.
రమణ మహర్షి ఎవరన్నా కానీ స్వర్గస్థులైనా ఎవరి గురించి కూడా ఎక్కువ దోషాల గురించి అస్సలే మాట్లాడరు. శిష్యులు కొంచెం డౌట్ అవుతుంది. అందులో ఒక శిష్యుడు చాలా కంజూసోడు ఉంటాడు. వాడిలో ఎవరి గురించైనా మాట్లాడితే వాళ్ళలో ఉన్న మంచి గుణాలు ఏదో ఒకటి ఉంటాయి. 100% చెడ్డవాడైతే ఉండడు, ఏదో కొద్ది మంచి పనులన్నా చేస్తూ ఉంటాడు. కేవలం ఆ ఏ వ్యక్తి గురించైనా మాట్లాడంటే అతనిలో ఉన్న కొన్ని మంచి గుణాల గురించినే హైలైట్గా చేసి మాట్లాడేవాడు, కానీ చెడు గుణాల గురించి మాత్రం డిస్కషనే లేదు. కానీ ఒక వ్యక్తి ఉంటాడు మహా కంజూస్, అతనిలో పొగడడానికి ఏ ఒక్క అంశం కూడా లేదు. అలాంటి జీవితం అతనిది. అతడు ఒకరోజు చనిపోతే కన్నా ఇతని గురించి చెప్తారు, ఇట్లా పలానా వ్యక్తి ఇలా స్వర్గస్థలు అయిపోయాడు అంటే కన్నా ఇంకా అతని గురించి పొగడానికి ఏమి ఒక మాట కూడా లేదు. ఏం మాట్లాడతాడో చూద్దాము అని అందరూ కుతూహలతోటి వింటారు. అందులో కూడా మంచిని వెతుక్కొని మంచిని చూసి మంచిని చెప్పే అలవాటు ఉన్న వాళ్ళకి కనిపిస్తాయి మంచి గుణాలు. ఇంకా అప్పుడు రమణ మహర్షి వాడు వేస్ట్ ఖర్చులు చేసుకోకుండా జీవించడంలో చాలా నిపుణుడు వాడు అని. అంటే కంజూసోన్లో కూడా అది మంచితనమే చూశాడు. వేస్ట్ ఖర్చులు చేసుకోకుండా మంచిగా సంరక్షణ చేసుకునే గుణం మన దగ్గర ఉంది. ఆ ఒక మంచి గుణాన్ని చూస్తారు. ఈ అలవాటు నేర్చుకోవాలి మనము. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుణాలే చూడకూడదు. ఆ గుణాలు చూడలేని సామర్థ్యం లేనప్పుడు వ్యక్తులు ఎన్నో చేస్తుంటారు, తప్పులు చేస్తుంటారు. 3 గుణాలలో మనమే ఇరుక్కుపోయినాం. ఒక్కొక్కసారి సత్వగుణం ఉంటుంది, ఉదయం పూట్ల, మధ్యాహ్నం పూట్ల రజోగుణ ప్రధానం ఉంటుంది, రాత్రి పూట్ల తమోగుణ ప్రధానం ఉంటుంది. 3 గుణాలలో ఎప్పుడు ప్రయాణిస్తూనే ఉంటాం. ఆ 3 గుణాల్లో ఇరుక్కున్న తర్వాత మనం ఎలా పొరపాట్లు చేస్తామో మిగతా వ్యక్తులు కూడా అలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ గుణాలని చూసుకుంటే వాళ్ళలో ఉన్న ఈ పరమాత్మ సత్ అంశాన్ని నువ్వు చూసుకోలేవు. నీకు చాలా హాని కలుగుతుంది. నువ్వు ఈ విశేష స్పెషాలిటీలు చూసుకుంటూ ఉంటే కన్నా భేదబుద్ధులు వచ్చేస్తూ ఉంటాయి. నీకు భేదబుద్ధి వస్తే మళ్ళీ రాగద్వేషాలు, అహంకారము అన్నీ మళ్ళీ నీకు దుఃఖం రిటర్న్ అవుతుంది. అందుకే మనము బుద్ధిలో నుంచి ఏ వస్తువుని చూసినా అందులో సత్ అనే ఒక అంశం ఉంది. ఆ పరమాత్మని అంశమే అది సత్, ఎగ్జిస్టెన్స్ అనేది. కాబట్టి ఆ సత్ అంశాన్ని చూసే అలవాటు మనము చేసుకున్నప్పటికీ మనకు ప్రతి ఒక్క వస్తువుని చూసినప్పుడు పరమాత్మని జ్ఞానే అవుతుంటుంది. కళ్ళు మూసుకొని ధ్యానం చూసుకొని ఏదో ఒక రూపాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మైకను చూసినా కూడా పరమాత్మని దర్శనం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మన బుద్ధి ద్వారా భగవంతుడు విషయీకరణం కాడు. ఈ మైకను చూసినట్ల భగవంతుని మనం చూసుకోలేము. కేవలం లక్షితార్థమే అవుతాడు. లక్ష్యార్థం ద్వారా కూడా మనం జ్ఞానాన్ని పొందొచ్చు, కేవలం ఇండికేషన్ ద్వారా. ఇప్పుడు ఈ మైకు జ్ఞానము నాకు ఏ చైతన్యము ద్వారా బుద్ధి పనిచేసి నాకు ఈ మైకు జ్ఞానం అవుతుందో ఆ వెనుకున్న సాక్షి చైతన్యమే నేను అని చెప్పేసి చూసే ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు బ్రహ్మను స్మరణం తెప్పియాలి. అది ఎలా తెప్పిస్తాయంటే మనము ప్రతి ఒక్క వస్తువులో ఆ సత్తాంశాన్ని చూసే అలవాటు చేసుకున్నప్పుడు మనకు ప్రతి ఒక్క వస్తువు చూసినప్పుడు పరమాత్మను జ్ఞాపకం రావాలి. విశేష జ్ఞానాలు చూస్తే కన్నా మర్చిపోతాం. ఆ విశేష జ్ఞానాలు చూసినప్పుడు వీడు వేరు వాడు వేరు అనే భావంతో ఉంటే మనకు పరమాత్మని మర్చిపోయి ఉంటాం. ఎప్పుడైతే మనం పరమాత్మని మర్చిపోతామో మనకు అహంకారము, జీవభావం ఆటోమేటిక్గా వచ్చేసి మన రాగద్వేషాలు ఇరికిచ్చేసి మనకు దుఃఖాన్ని ఇస్తుంటాయి. అందుకే దక్షిణామూర్తి ఫోటోలో కాళ్ళ కింద ఒక రాక్షసుడు ఉంటాడు, అపస్మారుడు అని, అంటే మతిమరుపు అని. దక్షిణామూర్తి గురువు ఎలాంటి గురువు అంటే మనలో ఉన్న మతిమరుపుని చంపి మనమంటే ఎవరు అన్న మన స్వరూప జ్ఞానాన్ని ఎప్పుడు అలర్ట్గా మనకు జ్ఞానాన్ని బోధించే గురువు అని, తెలిపే గురువు అని. ఎందుకంటే మనం మర్చిపోతాం, మనం ఎవరు అన్న విషయం మనం ఇమ్మీడియట్గా మర్చిపోతాం. సత్సంగం వింటున్నప్పుడు మాత్రమే అట్లా కొద్దిగా ఓహో మనం అలాంటి స్వరూపాలు అని తెస్తూ ఉంటాం. మళ్ళీ ఇమ్మీడియట్గా పరిచిన్న బుద్ధిలాగా మనము వ్యవహారం చేస్తుంటాం. కాకభూషణి మళ్ళీ లోమర్షి మహర్షికి కొంచెం వాద వివాదం జరుగుతూ ఉంటుంది. కాకభూషణి ఆయన అంటాడు, స్వామీజీ మీకు ఇప్పుడు ఏది జ్ఞానము అయిందని అంటున్నారో అది జ్ఞానాభాసమే. నిజమైన జ్ఞాన స్వరూపం ఉన్నప్పుడు భేదబుద్ధులు ఉండవు, పరమశాంతి ఉంటుంది, ఇంకా మాటలు ఉండవు, మౌనం వ్యాఖ్యం ఉంటుంది. అక్కడ ఇంకా సమస్యలు, ప్రశ్న ఉత్తరాలు అవి ఏమి ఉండవు. అంటే ఇంకా వాద వివాదాలు ఎక్కువ చేసి లేదు, ఆయన జ్ఞానం గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు.
మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు కాకిలాగా నన్ను మాటలతోటి హింస పెడుతున్నా, నువ్వు కాకి వైపు అని శాపం పెట్టేస్తాడు లోమర్షి మహర్షి. అప్పుడు కాకుభూషుండి అంటాడు, గురుగారు ఇప్పుడు మీరు శాపం పెట్టారు కదా, ఉన్నది ఒకే ఒక సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం, ఉన్నది ఒకే సత్వస్తువు అన్నారు. మరి మీరు శాపము దేనికి పెట్టారు? పరమాత్మనికి పెట్టారా, పరమాత్మగా భిన్నంగా ఉన్న వస్తువుకి పెట్టారా? నీలో భేదబుద్ధి ఉన్నందుకే కదా. నీకన్నా భిన్నంగా నేను పరమాత్మ స్వరూపాన్ని నువ్వు నిజంగానే నువ్వు ఆ స్థితిలో ఉండింటే నీకన్నా భిన్నంగా వేరే ఒక వస్తువు నీకు భేదబుద్ధి కనిపించేది కాదు. ఇప్పుడు నీకన్నా భిన్నంగా నేను వేరైపోయాను కదా, నేను వేరే అనే భావంతో నువ్వు నాకు శాపం పెట్టావు కదా. నువ్వు శాపం పెట్టడం వల్లనే మా నిశ్చయం నీకు ఇంకా జ్ఞాననిష్ట కలగలేదు అని. అప్పుడు ఆయన అర్థమవుతుంది, అవును కదా నేను తెలుసుకున్నానని అనుకుంటే మరి ఎట్లా వీడికి శాపం ఎట్లా పెడితే? ఉన్నది ఒకటే వస్తువు, సచ్చిదానంద స్వరూపాన్ని ఉన్నది ఒకటే వస్తువు ఉన్నప్పుడు, నాకన్నా భిన్నంగా ఇంక వేరే వస్తువు లేనప్పుడు అసలు నేను ఎందుకు మాట్లాడతాను? కళ్ళు ఎందుకు తెరుస్తాను? చెవులు ఎందుకు ఓపెన్ చేసుకుంటాము? కంటి రెప్ప తెరవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఆ నిర్గుణ నిరాకార స్వరూపంలో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉన్న వ్యక్తికి. ఎందుకంటే వాళ్ళకి శరీర భావన కూడా అవసరం లేదు. తన స్వరూపానికన్నా భిన్నంగా బయట ప్రపంచంలో ఒక్క వస్తువు కూడా లేనే లేదు, అంతా మాయా రూపమే. తాడును పగ్గము పాములాగా ఎలా కనిపిస్తూ ఉందో తాడు, అలాగే ఇదంతా కేవలం నా స్వరూపంలోనే, ఇది మాయా రూపంలో భ్రాంతి రూపంలో ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది అని తెలిసిన వ్యక్తి ఎందుకు బయట ఉన్న కాల్స్కు ఆన్సర్ ఎందుకు చేస్తాడు? అందుకే ఊగితే జీవుడు, ఊక్కుంటే దేవుడు అని. మీ శరీరాలు, కళ్ళు, చెవులు, అన్ని ఇంద్రియాలు ఫుల్ ఓపెన్ పెట్టుకున్నావు. నీకేమో ఫీలింగ్ నువ్వు అంతర్ముఖి అయిపోయినావు అని చెప్పేసి ఒక 45 నిమిషాలు కూర్చోలేకపోతున్నావు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళ్ళు తెరుచుకొనే ఉన్నావు. ఎందుకు తెరుస్తున్నావు? ఇంకా ఏం చూస్తావు? నీకు జగత్ మిథ్యాత్వాన్ని దర్శనం అయిపోతే కన్నా కళ్ళు ఎందుకు తెరుచుకుంటావు? మూసేసుకో, అవసరమేముంది? ఇంకా ఆకలి దప్పు సమస్యల గురించి నేను ఇంకా విచారణ చేయలేదు. అశనాపిపాస రహితమైన స్వరూపం నువ్వు సచ్చిదానంద స్వరూపం అని తెలిసిన తర్వాత ఇంకా ఈ పనులు ఎందుకు చేస్తున్నావు? ఇంకా ఈ శరీర పోషణార్థాలు ఎందుకు చేస్తున్నావు? మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్లో ఏమీ లేదు. మనకు అనిపిస్తూ ఉంది నేను 95% లేదా 99% తెలుసుకున్నాను, 1% కూడా తెలుసుకోవడం కాదు. ప్రాక్టికల్గా ఉండాలి కదా. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, నిర్గుణ నిరాకార స్వరూపుడు అని నువ్వు నిజంగా తెలుసుకోవంటే అసలు నీ శరీరంలో క్రియలు ఎలా జరుగుతాయి? నీ శరీరంలో క్రియలు జరుగుతున్నాయి, ఇంకా ఇంద్రియాలు ఫుల్ ఓపెన్గా బయటికి కళ్ళతోటి చూస్తున్నావు, చెవులతోటి వినిపిస్తున్నావంటే ఇంకా ఇంద్రియాలనే నువ్వు బంద్ చేసుకోలేదు, లోపలికి లాక్కోలేదు, నువ్వు ఇంకా బహిర్ముఖతలోనే ఉంటావు. అందుకే ఆ కాకుభూషుండి అంటాడు. అందుకే చెప్పేది జ్ఞానాభాసకు జ్ఞాననిష్టకు చాలా తేడా ఉంటుంది. ఇందులో మనం ఇరుక్కోవద్దు. ఎప్పటి వరకు మనం ఈ అత్యంత వైరాగ్యవత సమాధి సమాహితస్యైవ దృఢ ప్రబోధ ప్రబుద్ధతత్వస్య హి బంధముక్తి ముక్తాత్మనో నిత్య సుఖానుభూతి అని అత్యంత వైరాగ్యం రావాలి. అత్యంత వైరాగ్యం వచ్చిన వ్యక్తి కంటి రెప్పలతో అస్సలు కళ్ళు ఓపెన్ చేయడు. బయట నువ్వు ఏమి మాట్లాడినా ఆ కాల్స్కు రిప్లై ఇవ్వడు, అయిపోతుంది. ఎందుకంటే తన స్వరూపం కన్నా బయట ఏ వస్తువుకి అస్తిత్వం లేదని నిశ్చయం అయిపోతుంది. స్వప్న రూపం రాత్రి స్వప్నాన్ని మనం ఎంత స్పష్టంగా అది స్వప్నమని మిథ్యాన్ని నిశ్చయం చేస్తాం, ఆయన కూడా అంతే స్పష్టంగా దాని మిథ్యాత్వ నిశ్చయం అవుతుంది. కాబట్టి ఆయన ఈ ప్రపంచాన్ని సీరియస్గా తీసుకోడు. ఎప్పుడు ఆయనకు కంప్లీట్ వైరాగ్యం వస్తుందో అప్పుడు అలాంటి నిర్వికల్ప సమాధి స్థితులు అంతర్ముఖి అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ బయట ప్రపంచంలో ఏదో రసం దొరుకుతూ ఉంది, ఇంద్రియాలు అవి ఇవి తెలుసుకుంటున్నాం, కానీ ఇంకా ఈ శరీరంలో యాత్రలు క్రియలు జరుగుతున్నాయంటే ఇంకా ఏదో కిక్కు దొరుకుతూ ఉంది ప్రపంచంలో. ఇంకా ఇప్పటికిప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేయాలా దీనికి, ఈ జీవభావానికి అని అనిపిస్తలేదు. నడువునీలే ఇట్లే కంటిన్యూ చేద్దాం, ఏదో జరుగుతూ ఉంది, అనాయాసంగా జీవితం జరుగుతుంది కదా, ఇంకా సేపు అలాగే జరిగినీలే బనత్తు బంజాయని అవుతూ ఎప్పుడో అయిపోతుందిలే మోక్షం అని. క్యూరియాసిటీ ఇంకా పోవడం లేదు, ఇంకా తెలుసుకోవాలని, వినాలని, చూడాలని ఇంకా క్యూరియాసిటీ లేదు. కౌతూహల రాహిత్యం జీవన్ముక్తస్య లక్షణం అంటారు.
మనం శ్రవణ మన నిధ్యాసాలు ఎంత లోతుగా చేసుకోవాలంటే మళ్ళీ నీకు ఒక్క విషయంలో కూడా క్యూరియాసిటీ ఉండకూడదు, కౌతూహలం ఉండకూడదు. కొద్దిగా క్యూరియాసిటీ బయట నీ స్వరూపం కన్నా బయట విషయాలు ఏదన్నా తెలుసుకోవాలని కొద్దిగా కుతూహలత ఉంటే కూడా మళ్ళీ నీకు ఈ ప్రపంచం యథావిధిగా కనిపించేస్తూ ఉంటుంది. వశిష్ఠ మహర్షికి ఇలా జరిగింది. యోగ వాసిష్టంలో వస్తుంది. మొత్తం అంతా సాధన చేసి 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 ఆయన 100 సంవత్సరాలు పైగా సమాధి నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ 100 సంవత్సరాలు నిర్వికల్ప సమాధికి పోయిన తర్వాత అవును కదా, ఉన్నది ఒకటే సచ్చిదానంద స్వరూపం, ఇప్పుడు అది నేనే అయి ఉన్నాను, మరి నాకన్నా భిన్నంగా ఇంకేమన్నా వేరే సృష్టిలు ఏదన్నా ఉన్నాయా అని లోపల ఒక క్యూరియాసిటీ వస్తుంది, ఒక కుతూహలత వస్తుంది. అంతే కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే 2 సూర్యులు 2 చంద్రులు విచిత్రమైన సృష్టి కనిపిస్తుంది. ఎవరు మీరు? నేను నిర్వికల్ప సమాధి స్థితిలో నా ఒక ప్రొజెక్షన్ అయిన ఈ సృష్టినంత భ్రాంతిని నేను లయం చేసుకొని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను కదా, మిమ్మల్ని ఎవరు సృష్టించారని సూర్యచంద్రులను అడుగుతాడు. అదేంటి నువ్వే సృష్టించి మమ్మల్ని అడుగుతావేంటి అన్న బాబు అంటే, నేనెప్పుడు సృష్టించానని నీకు ఎప్పుడైతే డౌట్ వచ్చిందో, ఇంకేమైనా నాకన్నా భిన్నంగా ఏదన్నా బయట సృష్టిలని క్యూరియాసిటీ వచ్చిందో, ఆ క్యూరియాసిటీ వల్లనే దానికి సంభావన బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే మా సృష్టి అయిపోయింది అంటారు. అంతే బయట ప్రపంచము మన క్యూరియాసిటీ కుతూహలత నుంచి అది నిలబడతాము. ఎప్పుడు మనకి ఆ కౌతూహలతం క్యూరియాసిటీ కూడా ఖతం అయిపోతుందో మళ్ళీ మనకు ఆ సంశయ నివృత్తి ఆ మట్టానికి చేసుకోవాలి. మన స్వరూపము నిర్గుణ నిరాకార స్వరూపము, నిత్యమైన స్వరూపము, సచ్చిదానంద స్వరూపులు మనము. ఎప్పుడు ఆనందంగా దుఃఖము లేని స్వరూపం మనము. దీనికి భిన్నంగా ఇంకో వస్తువులే, దాన్నే అద్వైత సిద్ధాంతం అంటారు. నా ద్వితీయ ఇది అద్వైత, రెండో వస్తువు లేదు, ఉన్నది ఒకే వస్తువు, సత్యమైన వస్తువు, అది పరమాత్ముడైనడు. ఆ స్వరూపం మనమే అయి ఉన్నాము, జీవభావంలో భ్రాంతి రూపంలో ఉన్నామని నిర్ణయం అయిన తర్వాత ఆ స్వరూపంలో కాస్త ఏది బుద్ధి లాస్ట్ వృత్తి, దాన్ని బ్రహ్మాకార వృత్తి అంటారు. ఆ బుద్ధితోటి మొత్తం ప్రపంచాన్నంతా మిథ్యాత్వ దర్శనము దోష దర్శనం చేసి మిగిలిన కాస్త కూస్త కొద్దిగా బుద్ధిని ఆ బ్రహ్మ వైపు మలిపేసి నిర్గుణ నిరాకార స్వరూపం వైపు కొన్ని రోజులు అటువైపే అంతర్ముఖిగా ఉండి దాని గురించినే చింతన చేస్తూ ఉండాలి బుద్ధి ఉన్నంతసేపు. ఆ బుద్ధి కూడా మంచిగా మనము సంశయ నివృత్తులు చేసుకున్న రోజు ఆ బుద్ధి కూడా నివృత్తి అయిపోతుంది. బ్రహ్మాకార వృత్తి అంతిమ పురుషార్థం, మనం చేసే లాస్ట్ ప్రయత్నము అదే. దాని తర్వాత ఇంక చేయడాలు ఏమి ఉండదు, దాని తర్వాత అంతా ఫర్దర్ రియాక్షన్స్ అంతే అవి. అలా మనం ఆ బుద్ధి శేషం ఉన్నంతసేపు ఆ నిర్గుణ నిరాకార స్వరూపం వైపు మలుచుకుంటే కొన్ని రోజులు ఆ బుద్ధి వృత్తి ఉండి అది కూడా లయం అయిపోతుంది. మన స్వరూపంలోకి మనము స్వభావంలోకి తిరిగి వెళ్ళిపోతాము. మళ్ళీ దాని నుంచి మళ్ళీ ఇంకో లేశం మాత్రం ఇంకో క్యూరియాసిటీ రావద్దు, ఇంకేమన్నా నన్ను మించి నాకు భిన్నంగా ఇంకేమన్నా ప్రపంచంలో ఉందా, అట్లా ఇట్లా వచ్చిందంటే మళ్ళీ ప్రపంచం అంతా కనిపించేస్తూ ఉంటుంది. కాబట్టి మనము అన్ని వస్తువులలో కూడా ఆ సత్ అంశాన్ని, బుద్ధిలో 2 భాగాలు ఉంటాయి. ఒక బుద్ధి జ్ఞానము, అందులోన సామాన్యమైన అంశాన్ని గ్రహిస్తూ ఉంటుంది. మనుష్యత్వం అని చూడడంలో అదే సామాన్య జ్ఞానం. మళ్ళా వీడు బ్రాహ్మణుడు, వాడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, వీడు శూద్రుడు అని చూసే బుద్ధి అది భేద బుద్ధి చూసేది, అది స్పెషాలిటీలు విశేషాలు చూసే ఒక బుద్ధి. మనం ఈ విశేషాలు చూడడం ఎప్పుడైతే ఆపేస్తామో అప్పుడు మనం ఈ సామాన్యాన్ని చూస్తాం. అందుకే జీవన్ముక్త పురుషులు కొంతమంది వాళ్ళు చూడండి, వాళ్ళకు ఎవరు గ్రేటు ఎవరు గ్రేట్ కాదన్న విషయం భేద బుద్ధులు ఉండదు. మధ్యప్రదేశ్లో మా గురుగారు తాత గురులు పరమ గురుగారు, ఆయన అలాంటి స్థితిలో జీవన్ముక్త స్థితిలో ఉన్నప్పటికీ అక్కడ అప్పుడు మధ్యప్రదేశ్ సీఎం ఆయన కమల్నాథ్ అని అప్పుడు ఆయన సీఎం అయి ఉంటాడు. దిగ్విజయ్ సింగ్ అనిపిస్తుంది. ఆయన సీఎం అయినప్పుడు 2 గంటల సమయంలో ఇంకా తాత ఇలాంటి మహాపురుషుడు ఉన్నాడు ఓంకారేశ్వరుని కలవడానికని వచ్చాడు. కానీ అప్పటికి ఒక నియమం ఉండే, సాయంత్రము 4 నుంచి 5 వరకునే బయట ఎవరినైనా కలవాలంటే 4 నుంచి 5 గంటల వరకునే కలుస్తాము, దానికి ముందు లేదని. వాళ్ళు వచ్చి పిఏలు వాళ్ళు వచ్చి మా ఇట్లా సీఎం గారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు అని చెప్తే కన్నా
ఒక నియమం ఉంది. ఆయనకు నిజంగా కలవాలనుకుంటే కన్నా ఆ 4 నుంచి 5 గంటలకి వెయిట్ చేయమని చెప్పు. ఆయనకు ఒక్కని కోసం నేను ఈరోజు నియమం భంగం చేస్తే మిగతా వాళ్ళకు భంగం చేయాల్సి ఉంటుందని అలాగే చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ స్పెషాలిటీలు చూసి ఆ చెంచాగిరీలు చేయరు. వాళ్ళు ఈ సత్తాంశాన్నే చూస్తూ ఉంటారు. మనం అలా లేదు. మనం ఆ స్పెషాలిటీలు చూసి మారిపోతూ ఉంటుంది మన వ్యవహారాలు. అట్లా ఇట్లా వ్యవహారంలో మరి అలాగే లోకరీతి అలాగే ఉంది కాబట్టి అలాగే చేసుకుంటూ పోతూ ఉండాలి. మళ్ళీ ఇక్కడ మాతా మాణికేశ్వరి అని గుల్బర్గాలో కర్ణాటకలో ఒక మాతాజీ ఉంటుంది. వారు కూడా అలాంటి స్థితిలో ఉంటారు. మైసూర్ మహారాజు 9 సార్లు ప్రయత్నం చేశారు దర్శనం కావాలని, ఇవ్వలేదు. వాళ్ళ ఇష్టం అంతే. అమిత్ షా యూట్యూబ్లో కూడా వీడియోలు ఉన్నాయి. అమిత్ షా అలా వచ్చాడు, అక్కడ దర్శనం కావాలి, ఇవ్వలేదు. వారి ఇష్టం అంతే. వాళ్ళకు విఐపీలు ఉండరు, ఏముండరు. ఎందుకంటే వాళ్ళు సత్వస్తుని తప్పితే వేరే స్పెషాలిటీలు చూసి అలవాటు ఉండదు వాళ్ళకు. ఆ భేదబుద్ధి ఉండదు కాబట్టి వాళ్ళకు ఆ స్థితిలో ఉంటారు. మనం కూడా అంతే. మనం ఈ రాగద్వేషాలకు అతీతంగా పరమానంద స్థితిని, ఆత్యంతిక దుఃఖ నివృత్తిని పొందాలంటే ఈ ఒక సత్తాంశాన్ని మాత్రమే చూసే అలవాటు మనం నేర్చుకోవాలి. అప్పుడే మనకు అలాంటి స్థితి దొరుకుతుంది. అందుకే తత్వదర్శిభి త్వనయోహో, ఈ జీవన్ముక్త పురుషులు సత్తు మళ్ళీ అసత్తు విషయాల్లో ఇది మొత్తం దీని తోక దీని మూతి 2 గురించి కూడా తెలుసుకున్నారు. కాబట్టి నిర్గుణ నిరాకార స్వరూపమే పరమాత్మని నిజమైన స్వరూపము. మనము బుద్ధి ద్వారా ఆ ఒక సత్వంశాన్ని చూసే అలవాటు చేసుకుంటూనే అదే బ్రహ్మాకార వృత్తి కంటిన్యూటీ ఉంటుంది. మైక్ చూసినప్పుడు ఆ సత్వంశం ఉంటుంది, టేబుల్ చూసినప్పుడు సత్వంశం ఉంటుంది, మీ ముఖం చూసినప్పుడు మీలో కూడా ఆ సత్వంశం ఉంటుంది. కాబట్టి ఏ వస్తువుని చూసినా కూడా పరమాత్మని దర్శనే అవుతూ ఉంటుంది. దీన్నే వ్యభిచారం లేని భక్తి అంటే, భక్తి వ్యభిచారిణి అంటే వ్యభిచారం లేని భక్తి అంటే కనుక నువ్వు నిర్గుణ నిరాకార స్వరూపాన్ని బ్రహ్మాకార వృత్తి చేసుకోవడమే. ఇదే లాస్ట్ పురుషార్థము. ఇలా మనము అభ్యాసం చేసుకోవాలని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. మనము మిగతాది మనము రేపటి క్లాస్లో మనం డిసైడ్ చేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.